బెట్టింగ్ నిషేధించాలి, అది ఇది అంటున్నారు జనాలందరూ. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తారు తెలుసా. మన వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఓవర్ ఎమోషన్ అయిపోతూ ఉంటారు, ప్రాక్టికల్గా ఎవరు ఆలోచించరు. ఇప్పుడు నాకు ఫ్రీగా డబ్బులు వస్తే నేను తీసుకుంటా. మనిషి అంటేనే స్వార్థపరుడు. ఇక్కడ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయాలి, గవర్నమెంట్కి వస్తున్నాయి కదా డబ్బులు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకోసమే, ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టే అధికారం అధికారులకి ఉంటుంది. మళ్ళీ బెట్టింగ్స్కి జనాలు బానిస అయిపోయి చనిపోతూనే ఉంటారు. అంత కర్మ ఎందుకు పట్టింది బ్రో? జనాలు మనల్ని అంత అభిమానిస్తున్నప్పుడు ఎందుకు బ్రో ఇవన్నీ? ఇవంతా ఇల్లీగలే, మీరు చేసేదంతా ఇల్లీగల్ పనులే. అలాంటి వాళ్ళు మనం ఎందుకు మోసం చేయాలి చెప్పండి? సేవింగ్స్ చేసి ఇచ్చిన డబ్బులు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతుంది. మందుకి, సిగరెట్కి, అమ్మాయికి, ఇలాంటి జూదానికి బానిస అయితే అని మార్చలేం. బెట్టింగ్ యాప్స్ని నిర్మూలించడం ఇండియాలో ఇంపాసిబుల్. జూదం వల్ల జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పి చరిత్రే మనకి చెప్తుంది. ఒకప్పుడు రాజులు జూదం ఆడి రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనుషులు బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ అని చెప్పి ఆ ముసుగులో పడిపోయి డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ వస్తూ ఉంది. సో అందరు ఈ బెట్టింగ్ యాప్ రిలేటెడ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ని అరెస్ట్ చేయాలని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మీ ప్రతాపమా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఈ ఫ్యాంటసీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ సంగతి ఏంటని మరి కొంతమంది అడుగుతున్నారు. మరి కొంతమందికి అసలు ఈ ఫ్యాంటసీ యాప్స్ అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. మరి కొంతమంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటిని బ్యాన్ చేయొచ్చు కదా అంటున్నారు. వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు లభిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఎటువంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ అయితే నేను మాట్లాడను. సో కాంట్రవర్సీస్ వీటికి పరిష్కారం అయితే కాదు. అలాంటి వాటికి కూడా నేను చాలా దూరం. ఎటువంటి కాంట్రవర్సీస్లో దలుచుకోలేదు. అవంటే నాకు అసలు చిరాకు కాంట్రవర్సీస్. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను పీస్ఫుల్గా. సో ఇది ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది బెట్టింగ్ యాప్స్ థంబ్నెయిల్స్ పెట్టుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోలు పెట్టుకుంటున్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియోస్ నేను చూస్తున్నాను, చాలా న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను. జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. నేను చూసినప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా మీరు జనాలకి ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ అని అనుకుంటూ ఉంటాను. సో ఈ వీడియోలో నేను కొంచెం తప్పులు ఏమైనా మాట్లాడితే, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే నాకు క్షమించండి. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని నేను ప్రేమిస్తాను, ఎందుకంటే వాళ్ళు చూడబట్టే మేము ఈ స్టేజ్లో ఉన్నాం, ఇంత డబ్బులు వస్తున్నాయి, సో మేము ఇంత దర్జాగా బతకగలుగుతున్నాం. సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, సబ్స్క్రైబర్స్ని నేను ప్రేమిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఏవైతే బెట్టింగ్ యాప్స్ చెప్తున్నానో వాటి పేర్లు మార్చి వీడియోలో నేను చెప్తాను, లేకపోతే ఆ పేర్లు మ్యూట్ చేసి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక చరిత్రలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు తెలుసు మహాభారతంలో జూదం ఆడి పాండవులు ఓడిపోయారని చెప్పి అప్పుడే మనం తెలుసుకుందాం. దాని తర్వాత రాజులు చాలా మంది ఈ బెట్టింగ్స్ ఆడి, జూదం ఆడి వాళ్ళ రాజ్యాలు కూడా కోల్పోయిన రాజులు చాలా మంది ఉన్నారు. తర్వాత ముఘల్ సామ్రాజ్యం వచ్చింది, మన ఇండియాలో పాలించింది. అప్పుడు యానిమల్స్ పైన బెట్టింగ్స్ నిర్వహించేవాళ్ళు. దాని తర్వాత మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. వాళ్ళు అప్పుడు క్రికెట్, హార్స్ రేసింగ్ అని చెప్పి మన ఇండియాలో అవి తీసుకొచ్చారు. అప్పటి నుంచి క్రికెట్ అండ్ గుర్రపు పందాలు మన దేశంలో పాపులర్ అయ్యాయి. అప్పట్లో మన ఇండియాలో గ్యాంబ్లింగ్ హౌసెస్ అయితే ఉండేవి. దానిలో కెసినో, స్లాట్ మిషన్స్, ఇలా గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. చాలా మంది ఆ బెట్టింగ్స్ కి బానిస అవుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆ గ్యాంబ్లింగ్ హౌసెస్ లో గొడవలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. అప్పట్లో గేమింగ్ యాక్ట్ ఆఫ్ 1845 అండ్ బెట్టింగ్ యాక్ట్ ఆఫ్ 1853 అనే చట్టం ఉండేది. ఈ రెండింటిని కలిపి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867. దీనిలో 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి సెక్షన్ 12, ఇంకోటి సెక్షన్ 13. ఈ సెక్షన్ 12 లో మీరు చూడొచ్చు. దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే ప్లేయర్ వాళ్ళ స్కిల్ని ఉపయోగించి గేమ్ ఆడతారో అవి ఇండియాలో లీగల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరైతే ప్లేయర్ లక్ని యూజ్ చేసి గేమ్ ఆడతారో అవి ఇండియాలో ఇల్లీగల్ అని చెప్పి
ఈ చట్టం అయితే చెప్తుంది. అండ్ సెక్షన్ 13 చూడొచ్చు. ఏవైతే 2 యానిమల్స్ తన్నుకుంటున్నప్పుడు వాటిపైన బెట్టింగ్ పెట్టడం కూడా ఇల్లీగల్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు సంక్రాంతికి కోడి పందాలు ఆడుతూ ఉంటాం కదా, అది కూడా ఇల్లీగలే. కానీ చాలా మంది ఆడుతూనే ఉంటారు, ఎందుకంటే సరదా. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సేమ్ ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ పేస్ట్ చేసాం మన చట్టంలో. దానిలో కొంచెం వెసులుబాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ వాళ్ళకైతే కల్పించింది. మీ రాష్ట్రంలో మీ ఇష్టం, మీరు ఆ గేమ్స్ ని అలౌ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని బ్యాన్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అయితే తెలియజేసింది. ఈ చట్టాన్ని యూజ్ చేసుకొని రకరకాల స్టేట్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఆ చట్టాన్ని మార్చుకున్నారు. సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఎన్ని చట్టాలు ఉన్నాయో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అప్పుడు తర్వాత రకరకాల స్టేట్స్ వాళ్ళకి తగ్గట్టు ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ అయితే మార్చుకుంటూ వచ్చాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన ఇండియాలో గోవా, సిక్కిం వీటిలో కెసినో, స్లాట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లీగల్. సో అన్నిట్లో కాదు, కొన్ని వాటికి గోవా గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. సో మీరు అక్కడికి వెళ్ళి కెసినో ఆడుకోవచ్చు, స్లాట్ మిషన్స్ ఆడుకోవచ్చు, అదే బెట్టింగ్స్ అంటున్నారు కదా, ఇవి ఆడుకోవచ్చు. ఆ గవర్నమెంట్స్ లీగల్ చేశాయి. కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, వీళ్ళు వీటిని బ్యాన్ చేసేసారు. ఇలా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్స్ పర్మిషన్స్ ఉన్నాయి, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్స్ కి పర్మిషన్ లేవు. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఏ గేమ్ లో బెట్టింగ్ పెట్టొచ్చు, ఏ గేమ్ లో బెట్టింగ్ పెట్టకూడదు అని చెప్పి. మన భారత చరిత్రలో 3 కేసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసినాయి. సుప్రీంకోర్టు ఈ 3 కేసెస్ పైన తీర్పు ఇచ్చింది. ఈ కేసెస్ ఆధారంగా ఇప్పుడు చాలా బెట్టింగ్ రిలేటెడ్ కేసెస్ అయితే సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ కేసు వచ్చేసరికి ఆర్ఎండి చమర్ బాగుల్వాలా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరికి మధ్య జరిగిన కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. ఈ కేసు ద్వారానే మనకి ఈ గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటి, గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటో తెలిసింది చాలా మంది ఇండియన్స్ కి. మీరు కోర్టులో ఏమైనా కేసు వేసారు అనుకోండి బెట్టింగ్ రిలేటెడ్, ఫస్ట్ కోర్టు వాళ్ళు ఈ కేసునే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తారు మీకు. అసలు ఈ కేసు లోపలికి వెళ్తే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం మన ఇండియాలో గ్యాంబ్లింగ్ హౌసెస్ నిర్వహించడం నేరం. సో వీళ్ళు ఏం చేశారంటే గ్యాంబ్లింగ్ హౌసెస్ లాంటివి కొన్ని నిర్మించి, ఈ పోకర్ గేమ్స్ ఉంటాయి కదా, ప్యాకాట్ అంటారు. సో ఈ ప్యాకాట్ ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టి దానిపైన గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా కాంపిటీషన్ ద్వారా చాలా మంది మనుషులు డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. దీన్ని అరికట్టడానికి అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ 1955 అయితే తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈయన అప్పుడున్న గవర్నమెంట్ పైన సుప్రీంకోర్టులో కేసు అయితే వేశాడు. ఈ కేసులో ఈయన ఓడిపోయాడు. అది పక్కన పెడితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. గేమ్ ఆఫ్ స్కిల్ వేరు, గేమ్ ఆఫ్ ఛాన్స్ వేరు అని చెప్పి. అసలు ఈ గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటి, ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి. ఇండియా పాకిస్తాన్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అడిగితే ఇండియా గెలిచిద్దని మీరు పెట్టారు అనుకోండి, అది గేమ్ ఆఫ్ ఛాన్స్ అయ్యిద్ది, అంటే గేమ్ ఆఫ్ లక్ అయ్యిద్ది. ఒకవేళ ఇండియా గెలిస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇండియా గెలవకపోతే నీకు డబ్బులు పోతాయి. అది గేమ్ ఆఫ్ ఛాన్స్ అని అర్థం. ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటి, గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఇప్పుడు నువ్వు ఇండియాలో బ్యాట్స్మెన్స్ పైన కానీ బౌలర్స్ పైన కానీ నువ్వు బెట్టింగ్ పెట్టవచ్చు. ఇప్పుడు కోహ్లీ ఎలా ఆడతాడో నీకు తెలుసు, ధోని ఎలా ఆడతాడో నీకు తెలుసు, ఆ పిచ్ బాగుందా లేదా, బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా, ఆ రోజు కండిషన్ నీకు తెలిస్తే నువ్వు దానిలో బెట్టింగ్ పెట్టొచ్చు. సో దీన్ని గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యాంటసీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, క్రీమ్ 11 అని, మై వన్ సర్కిల్ ఏ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్యాంటసీ గేమ్స్ అంటారు. సో అంటే నీ స్కిల్ ఉపయోగించి నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు కాబట్టి అవి లీగల్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీరు ఏదైతే చెప్తున్నారో 1x బిట్ అని చెప్పి, ఫెయిర్ ప్లే అని చెప్పి ఏదైతే ఉన్నాయో, ఇవేంటంటే లక్ పైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇండియా గెలిచిద్ది గెలవదా, గెలిస్తే నీకు డబ్బులు వస్తాయి, గెలవకపోతే నీకు డబ్బులు రావు, పోతాయి కదా. సో అవి గేమ్ ఆఫ్ లక్. నువ్వు ఆడుతున్న గేమ్లో లక్ ఎక్కువ ఉంటుంది, నీ స్కిల్ తక్కువ ఉంటే అవి ఇండియాలో ఆడడం నిషేధం, ఇల్లీగల్. నువ్వు ఆడుతున్న గేమ్లో నీకు స్కిల్ ఉండి నువ్వు ఆడుతుంటే లక్ తక్కువ ఉంటే అవి ఆడుకోవచ్చు, అవి లీగల్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ కేసులోకి అయితే మనం వెళ్ళిపోదాం. సెకండ్ కేసు వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ కేసు అనమాట. కె సత్యనారాయణకి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పట్లో 1967లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అండ్ సత్యనారాయణ అనే వ్యక్తికి మధ్య కేసు అయితే నడిచింది. ఈయన ఏం చేస్తున్నారు, సత్యనారాయణ అనే వ్యక్తి పేకాట కాంపిటీషన్ అయితే నడుపుతూ ఉన్నారు. ఇది ఇల్లీగల్ అని చెప్పి పోలీసులు ఆయన అరెస్ట్ చేశాడు, ఆయన కోర్టుకి వెళ్ళాడు. దీనిపైన సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. పేకాట అనేది లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పేకాటలో నువ్వు స్కిల్ ఉపయోగించి గేమ్ ఆడతావు, లక్ మీద పేకాట నడవదు కాబట్టి పేకాట లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఇప్పటికీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పేకాట ఆడడం లీగల్.
ఇప్పుడు మన దేశంలో చాలా స్టేట్స్లో పేకాట యాడ్స్ చాలామంది సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు, చాలామంది పేకాట ఆడుతూ ఉంటారు. అవి లీగలే. ఇప్పుడు మీరు వెళ్ళి పేకాట లీగల్ ఉన్న స్టేట్లోకి వెళ్ళి మీరు పేకాట ఆడుతుంటే ఎవరైనా పోలీసులు పట్టుకుంటే వాడు కోర్టుకి వెళ్ళాడు అనుకో, ఆ పర్సన్, మీరు పట్టుకున్న పర్సన్, వాడు ఈ కేసు చూపిస్తాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పేకాట లీగల్, అది గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి ఆ కేసు కొట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక కేసు, ఇది కేఆర్ లక్ష్మణ్ అనే వ్యక్తికి అప్పట్లో తమిళనాడు గవర్నమెంట్ ఉంటుంది కదా, తమిళనాడు గవర్నమెంట్కి మధ్య నడిచిన కేసు. ఇది 1996లో జరిగింది. ఇక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆయన ఏంది, గుర్రపు పందాలు నిర్వహించేవాళ్ళు. గుర్రపు పందాలు లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఆ గుర్రం సామర్థ్యం బట్టి, ఆ గుర్రం ఎంత వేగంగా వెళ్తుంది, ఆ గుర్రం కండిషన్ బట్టి దానిపైన నువ్వు బెట్టేయచ్చు. నీ స్కిల్ ఉపయోగించి ఆ గుర్రం పైన నువ్వు పందెం వేస్తున్నావు, అది గెలిస్తే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. సో అది లీగలే అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చిందనమాట. ఈ 3 కేసెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మన ఇండియా చరిత్రలో బెట్టింగ్ పరంగా కీ రోల్ ప్లే చేశాయి. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైపోయి సపరేట్ స్టేట్గా ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ఏదైతే ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేసేసి వీళ్ళు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974ని తెలంగాణ స్టేట్లో తీసుకొచ్చారు. సేమ్ అది ఇది ఒకటే. 2017 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 1974 యాక్ట్ ఉంది కదా, దానిలో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చింది. దానిలో చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో లీగల్ అయిన కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, పోకర్ గేమ్స్ అంటే పేకాట గేమ్స్ అవ్వచ్చు, ఇప్పుడు ఫ్యాంటసీ గేమ్స్ ఉన్నాయి కదా, క్రీమ్ 11, మై వన్ సర్కిల్, కొన్ని స్టేట్స్లో లీగల్ అవి. సో ఇలాంటి యాప్స్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ 2017లో బ్యాన్ చేసేసింది. బోత్ ఫ్యాంటసీ యాప్స్, బెట్టింగ్ యాప్స్, రమ్మీ, పోకర్ ఇవన్నీ ఉన్నాయి కదా, 2017లో వీటిని బ్యాన్ చేస్తూ ఒక చట్టాన్ని అయితే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ చట్టంలోకి మీరు చూడొచ్చు, సెక్షన్ 3లోకి వెళ్తే ఎవరైతే ఇది ప్రమోట్ చేస్తారో, ఇవి ఫ్యాంటసీ యాప్స్ అవ్వచ్చు, ఈ పోకర్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ టైం వీళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకి 1 year జైలు శిక్ష పడిద్ది, 5,000 జరిమానా పడిద్ది. మళ్ళీ వాళ్ళు తెలిసి మళ్ళీ అవే పని చేస్తుంటే వాళ్ళకి 2 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 జరిమానా అయితే పడుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆడమని జనాల్ని ప్రోత్సహించిన, ఆ బెట్టింగ్ యాప్స్ తీసుకొని జనాలు ఆడిన వాళ్ళని, ఆడిపించిన వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టే అధికారం అధికారులకి ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, ఫ్యాంటసీ యాప్స్ అవ్వచ్చు, ఈ పోకర్, పేకాట ఇలాంటివి అవ్వచ్చు, నువ్వు ఆడిపించిన నీకు శిక్ష అయితే పడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 2017లో తెచ్చిన ఈ చట్టాన్ని 2020లో సేమ్ అదే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కాపీ పేస్ట్ చేసింది. వాళ్ళు కూడా 2020లో సేమ్ ఇదే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ గ్యామ్లింగ్ యాక్ట్ 2020 అని చెప్పి. అంటే 1977లో ఏదైతే మనకి యాక్ట్ ఉందో దానిలో కొన్ని చేంజెస్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 2020 అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు నేను తెలంగాణ గురించి చెప్పాను కదా, తెలంగాణలో 2017లో తీసుకొచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ చేంజెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్యాంటసీ యాప్స్ వాడడం, పోకర్ గేమ్స్ ఆడడం, అంటే పేకాట గేమ్స్ ఆడడం, ఆడించడం ఇల్లీగల్. ఇది గ్యామ్లింగ్ లాస్ గురించి మనం మాట్లాడితే ఇండియాలో. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యాంటసీ యాప్స్ అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో. బెట్టింగ్ యాప్స్లో మీ లక్ ఎక్కువ ఉంటుంది, స్కిల్ తక్కువ ఉంటుంది. అంటే కెసినో అవ్వచ్చు, స్లాట్ మిషన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి యాప్స్ ని మనం బెట్టింగ్ యాప్స్ అంటారు. నీ స్కిల్ ఉపయోగించి గేమ్ లో బెట్టింగ్ పెడతావు, అలాంటి వాటిని ఫ్యాంటసీ యాప్స్ అని చెప్పి ఒక ఫ్యాంటసీ నేమ్ పెట్టి ఇండియాలో చలామణి చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాంటసీ యాప్స్ కూడా బెట్టింగ్ యాప్స్ రిలేటెడే కదయ్యా, ఎందుకు వాటిని బ్యాన్ చేయట్లేదు ఇండియాలో అని చెప్పి మీరు చాలా మంది అడుగుతారు. ఫ్యాంటసీ యాప్స్ మన BCCIకి, జెర్సీకి స్పాన్సర్ చేసే రేంజ్కి అయితే ఎదిగిపోయినాయి ఫ్యాంటసీ యాప్స్. మీరు చూసే ఉంటారు జెర్సీ పైన. అవి అంత చేస్తున్న గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఈ ఫ్యాంటసీ యాప్స్ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ ఫ్యాంటసీ కూడా బెట్టింగ్ యాప్ రిలేటెడ్ కిందకే వస్తుంది కదా. ఇప్పుడు కోహ్లీ మీద నువ్వు పెడతావు బెట్టింగ్, ఆడతాడు అని చెప్పి, ఆడతాడో లేదో కోహ్లీకి కూడా తెలియదు కదా ఆడేదాకా, అది కూడా బెట్టింగ్ రిలేటెడ్ కిందకే వస్తుంది కదా. సో ఇవి ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కింద తీసుకొచ్చి దీన్ని లీగల్ చేసి ఎందుకు కొన్ని స్టేట్స్లో ఆడిపిస్తున్నారు వీటిల్ని అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఇవి కూడా బ్యానే, ముందే చెప్తున్నాను. మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో ఇవి లీగలే.
ఇప్పటికి కూడా ఆడుతున్నారు, చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. వీటి స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు గవర్నమెంట్ సైలెంట్గా ఉంటుంది, ఎందుకు గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేయట్లేదు అని చెప్పి. నేను యాప్ డౌన్లోడ్ చేశాను కావాలని ప్లే స్టోర్ నుంచి, చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు చాలా గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ ఒకటే కాదు, క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది, బాస్కెట్ బాల్ అంటే ఉన్నాయి గేమ్స్. ఫస్ట్ క్రికెట్ గురించి మాట్లాడదాం. క్రికెట్లో చూడొచ్చు మీకు ఒక మ్యాచ్ జరిగింది అంటే ఐపీఎల్ మ్యాచ్, దాని లోపల మీరు చూడొచ్చు ఎన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయో. ఒక్కొక్క ఈవెంట్ చూడొచ్చు రూపాయి దగ్గర నుంచి 25,000 రూపాయల వరకు పెట్టి మీరు ఆ ఈవెంట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఆ ఈవెంట్ లోపలికి మీరు ఎంటర్ అయిన తర్వాత ప్రైజ్ మనీ గెలిస్తే మీకు డబ్బులు వస్తాయి. ₹1,00,00,000 అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు, ₹100 అవ్వచ్చు, ₹1000 అవ్వచ్చు, ఎంతో కొంత ప్రైజ్ మనీ మీకు వస్తాయి కదా. ఈ స్ట్రక్చర్ మీకు ప్రైజ్ మనీ వచ్చే ప్రాసెస్ నేను చెప్తాను. సపోజ్ ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ₹100 పెట్టి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు అనుకుందాం. గెలిచిన వ్యక్తికే ₹1000 వస్తాయి, అంటే ఒక్క పర్సన్కే ₹1000 వస్తాయి 10 మంది పార్టిసిపేట్ చేస్తే. సపోజ్ అందరూ వెళ్ళారు, 10 మంది పార్టిసిపేట్ చేశారు అనుకోండి, అందులో 9 మంది డబ్బులు పోతాయి, ఒక్క పర్సన్ గెలుస్తాడు అనమాట. ఆ ఒక్క పర్సన్కి ₹1000 రావాలి కదా. వాళ్ళు చెప్పడం ₹1000 వస్తాయి అంటారు. ఆ ఈవెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు డబ్బులు తీసుకోవాలి కంపల్సరీ. 15% తీసుకుంటారు, 20% తీసుకుంటారు, 30% తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్లాట్ఫామ్లో నువ్వు ఆడుతున్నావు కాబట్టి వాళ్ళు కొంత కమిషన్ అయితే తీసుకోవాలి కదా. వాళ్ళు ఒక 20% కమిషన్ తీసుకున్నారు అనుకోండి, అంటే ₹100 నువ్వు పెట్టిన దాంట్లో ₹20 వాళ్ళు తీసేసుకొని ₹80 నువ్వు ఈవెంట్లో ఎంటర్ అవ్వడానికి పంపిస్తారు. మిమ్మల్ని ఆడించే కంపెనీకి ఎటువంటి లాస్ రాదు, ఎందుకంటే 10 మంది పెడతారు, 10 మంది ₹20 ఆ కంపెనీకి ఇవ్వాల్సిందే, అంటే ₹200 కంపెనీకి వెళ్తాయి. ఆ ₹200 గవర్నమెంట్ 28% GST ఆ కంపెనీ దగ్గర తీసుకుంటుంది, అంటే ₹56 గవర్నమెంట్కి వెళ్తాయి GST రూపంలో. గవర్నమెంట్ అంటే స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్, రెండు గవర్నమెంట్కి అయితే వెళ్తాయి డబ్బులు. ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏం లేదు, క్రీమ్ లెమన్ ఇలాంటి వాటికి వచ్చే నష్టం ఏం లేదు. తర్వాత ఇప్పుడు ₹800 వాడి దగ్గర ఉంటాయి, ₹800 ప్రైజ్ మనీ రావాలి. సో ఆ ₹800 నీకు ప్రైజ్ మనీలో నువ్వు ఆల్రెడీ ₹100 ఇన్వెస్ట్ చేసావు కదా ఎంటర్ అవ్వడానికి, ఆ ₹100 తీసేయాలి. ₹100 తీసేసిన దగ్గర ఎంత ఉంటాయి, ₹700 ఉంటాయి. ఆ ₹700లో ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 194BA ప్రకారం 30% TDS అయితే గవర్నమెంట్ కట్ చేస్తుంది, అంటే ₹210 గవర్నమెంట్ కట్ చేస్తుంది. ఫైనల్ గా గెలిచిన వ్యక్తికి ఎంత వెళ్తాయి, ₹490 వెళ్తాయి. అంటే నువ్వు ₹100 పెట్టి పార్టిసిపేట్ చేస్తే ₹1000 నీకు ప్రైజ్ రావాలి అంటే ఫైనల్ గా నీకు వచ్చే అమౌంట్ ఎంత, ₹490 వస్తుంది. టోటల్ గా గవర్నమెంట్ కి TDS GST రూపంలో ఎంత వస్తాయి తెలుసా, ₹266 వస్తాయి. ఈ ఫ్యాంటసీ యాప్స్ కి GST పోగా ₹144 అయితే వస్తాయి. విన్నర్ కి ₹490 అయితే వెళ్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ కి గానీ ఈ ఫ్యాంటసీ యాప్స్ కి గానీ గెలిచిన వ్యక్తికి ఆ ప్రైజ్ మనీ కానీ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరైతే 9 మంది లాస్ అయ్యారో బెట్టింగ్లో పెట్టి వీళ్ళ నుంచి వస్తాయి. అదే నేను ఒక్క 10 మంది గురించే చెప్పా, 10 మంది ఆడితే 9 మంది లాస్ అవుతున్నారు. క్రికెట్ ఎంతమంది చూస్తారు, ఒక IPL మ్యాచ్ 20 కోట్ల దాకా చూస్తారు. కనీసం దానిలో 1 కోటి మంది అయినా వీటిల్లో ఆడితే, సపోజ్ ఒక 10 మందికి వాళ్ళు ప్రైజ్ మనీ ఇచ్చారనుకోండి, మిగిలిన 99,90,990 మంది లాస్ అవుతారు. 2023లో రెడ్ సీల్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. 2023 IPLలో ఫ్యాంటసీ యాప్స్ 2,800 కోట్ల వరకు సంపాదించాయి. దీనిలో ఖచ్చితంగా ట్యాక్స్, TDS గవర్నమెంట్కి అయితే వెళ్తుంది. గవర్నమెంట్కి కూడా కోట్లలో లాభం అయితే వస్తుంది. చాలా మంది అంటారు గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు, ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయాలి, చాలా మంది నష్టపోతున్నారు అని చెప్పి. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయాలి, గవర్నమెంట్ మిమ్మల్ని ఆడమని చెప్పిందా? ఈ 9,99,990 మందికి గవర్నమెంట్ ఆడమని చెప్పిందా? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయాలి? గవర్నమెంట్కి వస్తున్నాయి కదా డబ్బులు. ఇక్కడ నీకు ఫ్రీగా డబ్బులు వస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకుంటావు, నువ్వు తీసుకుంటావు కదా. ఇప్పుడు నాకు ఫ్రీగా డబ్బులు వస్తే నేను తీసుకుంటా. మనిషి బతికేదే డబ్బు కోసం, మనిషి అంటేనే స్వార్థపరుడు. నేను బాగుండాలి, పక్కనోడు నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఇదే మనిషి. ఏ మనిషి అయినా అంతే, పైకి నీతులు చెప్తూ ఉంటారు కానీ ప్రతి మనిషి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ మద్యపానం, ధూమపానం హానికరం అని చెప్పి యాడ్స్ వేస్తూ ఉంటాయి థియేటర్లో. ఆ ధూమపానం యాడ్ చూస్తాడు, బాత్రూంలోకి వెళ్తాడు, ఒరే సిగరెట్ తాగడం మర్చిపోయాను అని చెప్పి గవక్కనే బాత్రూమ్కి వెళ్ళి సిగరెట్ తాగి వచ్చి సినిమా చూస్తాడు. గవర్నమెంట్ మద్యపానం వల్ల మనకి హెల్త్కి హాని జరిగిద్ది, తాక్కండ్రా అంటే సాయంత్రం సిట్టింగ్ చేసి చక్కగా తాగుతాం బీర్లు. ఇప్పుడు మహా అయితే ఏం చేస్తుంది గవర్నమెంట్, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అని చెప్పి ఒక యాడ్ ఇస్తుంది. దూలగాళ్ళు ఆడకుండా ఉండగలరా? ఆడతాడు, వాడికి దూల ఎక్కువ కాబట్టి. హ్యూమన్ బేసిక్ మెంటాలిటీ అనమాట. నువ్వు ఆ పని చేయొద్దురా అంటే అదే చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి లేదు, తప్పు ఎవరిలో ఉంది, ఈ 1 కోటి మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో పెడుతున్నారో వాళ్ళలో ఉంది.
వాళ్ళలో మన అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకువచ్చినా కొంతమంది మారరు. ఒక అబ్బాయి మందుకి, సిగరెట్కి, అమ్మాయికి, ఇలాంటి జూదానికి బానిస అయితే వాడిని మార్చలేం. వాడు ఆ మత్తులో నుంచి బయటికి రాడు. వాడి కర్మని వాడిని వదిలేయాలంతే. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఫ్యాంటసీ యాప్స్ని బ్యాన్ చేసింది అనుకోండి, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి ఆగిపోద్ది. ఈ ఫ్యాంటసీ యాప్స్ అనేవి గవర్నమెంట్ మనకి ఎకనామీ ఉంటుంది కదా, జీడిపి అవి అంటారు కదా, వాటిల్లో గ్రోలో ఈ ఫ్యాంటసీ యాప్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాంటసీ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేస్తే ఖచ్చితంగా ఇండియా ఎకానమీ మీద కొంచెం ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నాయి ఇలాంటి యాప్స్ని. సరే, ఇప్పుడు మీకు ఫ్యాంటసీ యాప్స్ గురించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, ఈ కెసినో, ఈ స్లాట్ మిషన్స్ అని చెప్పి, అవి ఏంటంటే లక్ పైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సరే, గవర్నమెంట్ చూడొచ్చు 2023లో 174 బెట్టింగ్ యాప్స్ని, బెట్టింగ్ వెబ్సైట్స్ని బ్యాన్ చేసేసాయి. సో ఇక్కడ చూడొచ్చు ఫేమస్ యాప్స్ ఇవి, బెట్టింగ్ యాప్స్. మహాదేవ్ అంట, పరిమ్యాచ్ అంట, 1x బెట్, లోటస్ 365. ఈ 1x బెట్ అయితే నేను ఎక్కడ పడితే అక్కడ చూస్తాను. ఆఖరికి నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా, రీల్స్లో కూడా చిన్నగా పాపప్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. వీటిని కూడా లీగల్ చేస్తే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. గవర్నమెంట్ వీటిని 3 కారణాల చేత వీటిని బ్యాన్ చేసింది. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇవి మన ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ అయితే కావు. ఫస్ట్ మీకు ఒక్క బెట్టింగ్ యాప్ తీసుకొని నేను చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు 1x బెట్ తీసుకుందాం. నాకు ఇదే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆఖరికి మెట్రో స్టేషన్స్లో కూడా దీన్ని యాడ్ వేస్తున్నారు. రీసెంట్గా నేను ట్విట్టర్లో చూసి ఒక అబ్బాయి పెట్టాడు, మెట్రో స్టేషన్లో ఇది భారతదేశం బ్యాన్ చేసిన యాప్ని మెట్రో రైళ్ళు యాడ్లా వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే ఎవరికి అవగాహన లేదు, వీటిపైన అవగాహన తీసుకురావాలి జనాల్లో. బెట్టింగ్ నిషేధించాలి, అది ఇది అంటున్నారు జనాలందరూ. జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే కదా బెట్టింగ్ యాప్స్ నిర్మూలించేది. మన వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఓవర్ ఎమోషన్ అయిపోతూ ఉంటారు, ప్రాక్టికల్గా ఎవరు ఆలోచించరు. ఇప్పుడు నేను ఆ మాట చెప్తే నన్ను కింద కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు, ఎవర్రా నువ్వు, అదిరా ఇదిరా అని చెప్పి. నేను మనిషిని రా. సో జోక్స్ అని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ 1x బెట్ అనే యాప్ ఉంది కదా, చూడవచ్చు. ఈ 1x బెట్ అనే యాప్ రష్యాది, ఇండియాది కాదు. ఇండియాలో రిజిస్టర్ అవ్వలేదు ఇది. ఎక్కడ రిజిస్టర్ అయింది ఇది? ఏదో కురాకో ఈ గేమింగ్ లైసెన్స్ పొందింది. కురాకో అనేది ఒకసారి చూద్దాం ఏ దేశంలో ఉందో. చిన్న ఐలాండ్ అది. చిన్న ఐలాండ్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది స్క్రీన్ పైన. చిన్న ఐలాండ్లో దాని లైసెన్స్ తీసుకున్నారు. ఎక్కడో అది యుఎస్ దగ్గరలో ఉంది, అమెరికా దగ్గరలో ఉంది. ఇది ఇక్కడ లైసెన్స్ తీసుకొని వీళ్ళు ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్రీమ్ 11 కానీ మై వన్ సర్కిల్ ఇవి గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తాయి, ట్యాక్సులు పే చేస్తాయి. సో వాటి వల్ల ఇండియన్ గవర్నమెంట్కి లాభం, మన ఎకనామీకి కొంచెం లాభం. సో ఇప్పుడు వీటిల్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే సెలబ్రిటీస్ కానీ ప్రమోట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి వెళ్ళే డబ్బులు కూడా ఈ బెట్టింగ్ యాప్కి వెళ్తాయి. సో వీళ్ళు ఈ డబ్బులు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ డబ్బులు ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. అంటే దీనివల్ల దేశ భద్రతకి కొంచెం హాని జరిగిద్ది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేస్తున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అవని కంపెనీస్ ఏవైతే బెట్టింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలన్నిటిని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఒకటి ఫస్ట్ రీజన్, గవర్నమెంట్కి రెవెన్యూ రాదు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ వాళ్ళే తీసుకుంటారు. ఆ రెవెన్యూ ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. కొంతమంది లీగల్గా యూజ్ చేయొచ్చు, చెప్పలేం. కొంతమంది ఇల్లీగల్గా కూడా యూజ్ చేయొచ్చు కదా. ఇల్లీగల్గా అంటే మీకు తెలిసిందే అవ్వచ్చు, ఉమెన్ అంటే ఆ అమ్మాయిల్ని తీసుకువెళ్తూ ఉంటారు కదా. ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వీటిని యూజ్ చేస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఉంది. అందుకే గవర్నమెంట్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసేసింది. సో ఇప్పుడు ఇవి బెట్టింగ్ యాప్స్ ఈ బ్యాన్ చేసింది వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ సంస్థలు ఇవి ఉన్నాయి కదా, మెట్రో స్టేషన్స్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎందుకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు అంటే అవేర్నెస్ లేకపోవడం. మన ఇండియాలో చట్టాలు చాలా ఉంటాయి అన్నమాట, కానీ అవేర్నెస్ ఎవరు తీసుకురారు. మళ్ళీ బెట్టింగ్స్కి జనాలు బానిస అయిపోయి చనిపోతూనే ఉంటారు. వీటికి సొల్యూషన్ తీసుకురావాలి. ఇవి జనాలు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయని చెప్పి ఏడు పెడతారు చేస్తే ఏంటి? అసలు ఈ టాపిక్ మీద అసలు నేను వీడియోనే చేయకూడదు అనుకున్నా ఇదంతా. కాకపోతే నాకు ఇవన్నీ చూసి చిరాకు వచ్చేసింది. జనాల్లో అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేయట్లే. అందుకే నేను రీసెర్చ్ చేసి వీడియో అయితే నాకు చేస్తున్నాను. 1x బెట్ అనేది మీరు ఎక్కడెక్కడ చూస్తారు? ప్రతి ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది. అది బెట్టింగ్ యాప్స్ చిన్నగా పాపప్ అయి ఒక పైరసీ వెబ్సైట్లోకి వెళ్తే ఒక మూవీలో కనిపిస్తూ ఉంటుంది. నువ్వు మెట్రో స్టేషన్కి వెళ్తే మెట్రో స్టేషన్లో అది వేస్తున్నారు. బెట్టింగ్ తయారు చేసేవాడు, బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసేవాడు 11 మందిని అరెస్ట్ చేశారు ఏదో అన్నారు. వాళ్ళు కాకపోతే ఇంకో 100 మంది చేత వాడు చేయించుకుంటాడు, లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో చేయించుకుంటాడు. వాడు ఎలా అయినా వాడు
చేయించుకునేవాడు. చిన్న ఫ్యాక్టే చెప్పమంటారా, ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పి నేను వీడియో చేస్తాను, కానీ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో పైన బెట్టింగ్ యాప్ యాడ్ రాదని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు యాడ్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత నాకు డబ్బులు యూట్యూబ్ నుంచే వచ్చాయి, నాకు డబ్బులు ఇప్పుడు వీడియో చేసినందుకు ఇండైరెక్ట్గా బెట్టింగ్ యాప్ వాళ్ళే నాకు డబ్బులు ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకోసమే ఈ పాయింట్ నేను చెప్పేది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎవరు? ఒక మిడిల్ క్లాస్ నుంచి లేకపోతే ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు. సో నీలో ఉన్న టాలెంట్ గుర్తించింది ఎవరు? నీ సబ్స్క్రైబర్స్. గుర్తించి నీకు ఒక ఫేమ్ తీసుకొచ్చి అంతమంది సబ్స్క్రైబర్స్ ఊరికే రారు కదా, నిన్ను నమ్మి నేను సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నీకు అంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో ఇప్పుడు జనాలు మనల్ని గుర్తించి మనతో సెల్ఫీలు దిగడం అదొక దేవుడిచ్చిన వరం. ఎవరు పడితే రోడ్ మీద వెళ్తున్నప్పుడు జనాలు ఆపి చూసి నీకు సెల్ఫీలు దిగడం కానీ నిన్ను అభిమానించడం, అది ఎన్నో రోజులు చేసుకుంటే కానీ, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రాదు ఫేమ్ మనకి. ఇన్ఫ్లుయెన్సర్స్లో అంటే సోషల్ మీడియాలో జనాలు మనల్ని అంత అభిమానిస్తున్నప్పుడు ఎందుకు బ్రో ఇవన్నీ? ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని 3 years నుంచి నేనే చూస్తున్నా. కొలాబరేషన్స్ వీడియోస్ అన్ని మెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తారు తెలుసా? అది చూసి చాలామంది ఖచ్చితంగా టెంప్ట్ అయిపోతాం. ఇప్పుడు ఎవరికైనా డబ్బు మీద ఆశ ఉంటుంది. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఖచ్చితంగా ఒక స్టేజ్కి ఎదగాలి, ఖచ్చితంగా మంచి పొజిషన్లో మనం ఉండాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. సో మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి ఒక యూట్యూబ్ ఛానల్కి. 1 million ఎందుకు అవుతారు ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్? నన్ను నమ్మి వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి పెన్ను తీసుకొచ్చి ఇది బాగుంది కొనేయండి అంటే కొన్ని 100 మంది కొంటారు. ఎందుకు? ఈ పెన్ను మీద నమ్మకంతో కాదు, నా మీద నమ్మకంతో కొంటారు. ఇది కాంతన చెప్పాడు, ఇది బాగుంటుంది ఈ ప్రోడక్ట్, కొందామని చెప్పి చాలామంది కొంటారు. ఇది అలాంటి వాళ్ళు మనం ఎందుకు మోసం చేయాలి చెప్పండి? ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్తున్నా ఈ మాట. చేయండి, ఇంకా ప్రమోషన్ చేయడం తప్పు కావాలి, అందరికీ డబ్బులు కావాలి. మనం ఏం చేస్తున్నాం ప్రమోషన్? దానివల్ల మనకి యూజర్స్కి ఏమైనా నష్టం జరిగిద్దా లేదా, యాప్స్ వల్ల యూజర్కి ఏమైనా నష్టం జరిగిద్దా లేదా అని చూసుకొని చేయడం బెటర్. మేము చాలా వరకు యాప్స్ అసలుకి ప్రమోటే చేయడం ఆపేసాం. పిచ్చి యాప్స్ రోజుకొకటి వస్తూ ఉన్నాయి. అవి లైసెన్స్ ఉన్నాయో లేదో తెలియవు. ఇవన్నీ లైసెన్స్ ఉన్న తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నాయి వాటిల్ని. ఈ తలనొప్పులంతా ఎందుకని చెప్పి అసలు నేను యాప్ జోలికే వెళ్ళట్లేదు, యాప్స్ జోలికి. ఈ ప్రొడక్ట్స్ బేస్డ్ కూడా నేను రెప్యుటేటెడ్ కంపెనీస్ మాత్రమే కొలాబరేషన్స్కి నేను తీసుకొస్తాను ఛానల్కి. యాపిల్, శాంసంగ్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. ఒకవేళ ఆ ఫోన్ కొన్నాడు వాడు, ఏమైనా పాడైపోయింది, సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వాడికి ఏమైనా లాస్ అయ్యాడు, వాడు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. కంపెనీస్ అన్ని ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఇలాంటివి చేసుకోవచ్చు. వ్లాగ్ చేసేవాళ్ళు బయట రెస్టారెంట్స్ ఉంటాయి, మంచి రెస్టారెంట్స్, కొంత బట్టల షాపులు ఓపెనింగ్స్ ఉంటాయి, ఇలాంటివి చేసుకోండి, ప్రాబ్లం లేదు. జనాలకి అవి చూసి వదిలేస్తారు, దానివల్ల జనాలకి పెద్ద వచ్చే నష్టం లేదు. దీనిలో ఏంటంటే మనం డబ్బులు పెడతారు, వాళ్ళు కష్టపడి ఒకడు 20,000 30,000 సంపాదిస్తారు నెలకి కష్టపడి. ఆ డబ్బులంతా వాడు పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది వాడి బాధ? ఆ డబ్బులంతా వాళ్ళు పోగొట్టుకుంటా ఉంటారు. నెలకి కష్టపడిన సంపాదన అంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పోగొట్టేసుకుంటున్నారు వాళ్ళందరూ. మనకి డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ఉన్నారు కంపెనీస్, వాళ్ళకేం కాదు, నీకు పోయిద్ది ఫేమ్. పోయిన ఫేమ్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోలేం. ఒక్కసారి నువ్వు 99 వీడియోస్ మంచి వీడియోస్ చేయి, ఒక్క వీడియో నెగిటివ్ చేయి, జనాలందరూ ఆ ఒక్క నెగిటివ్ వీడియోస్ పైన ఏళ్ళు చూపిస్తారు, నువ్వు ఇలా చేసావరా అని. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నాకు చెప్తున్నా మీకు. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి, ఏదో నా బాధని మీకు చెప్పాను అంతే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తా. సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టుకొని మోసపోయిన వాళ్ళు అవ్వచ్చు, చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది చనిపోయారు అని చెప్పి ఒక రీసెర్చ్ చేశాను. గూగుల్లో మామూలుగా చూస్తున్నప్పుడు ఫెబ్లో 20 ఏళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్ చేసుకున్నాడు. ఇది నాకు చాలా బాధ అనిపించింది. అక్టోబర్ 2024లో ఒక పిల్లోడు 30 లక్షలు అప్పు చేశాడంట. ఆ అప్పు తీర్చలేక ఫ్యామిలీ మొత్తం, నిజామాబాద్లో జరిగింది ఇది. అంటే డిసెంబర్ 2024లో 25 years అబ్బాయి ఇబ్రహీంపట్నం చేసుకున్నారు. ఎంతమంది? వీళ్ళందరూ యూతే, 20 నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు నాకు రియల్గా వస్తారు ఇక్కడికి, అన్న ప్రసాద్ అని పిలువు, నేను బెట్టింగ్లో ఇంత పోగొట్టుకున్నానన్నా మెయిల్ చేస్తారు. అన్న మా నాన్న కష్టపడి సంపాదించాడన్న డబ్బులు, కాలేజ్ ఫీజు కట్టమని మా నాన్న డబ్బులు ఇస్తే నేను బెట్టింగ్లో పెట్టానన్న, పోయినాయన్న, నాకు ఈ మంత్ వరకు హెల్ప్ చేయి, నేను కాలేజ్ ఫీజు కట్టడం వరకు హెల్ప్ చేయి, నేను తర్వాత ఎలాగో తీర్చి ఇచ్చేస్తానన్న అని చెప్పి మెయిల్ చేస్తూ ఉంటారు. అంత కర్మ ఎందుకు పట్టింది బ్రో? ఎందుకు మీకు అంతా? ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించు, ఒక 30,000 కష్టపడి సంపాదించు, నువ్వు పెట్టుకో బెట్టింగ్ యాప్స్లో.
మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ అమ్మ కష్టపడి సేవింగ్స్ చేసి ఇచ్చిన డబ్బులు ఎందుకు పెడుతున్నావు నువ్వు? మీ ఇష్టం, మీ కారణాలు ఉండొచ్చు. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి త్వరగా ఎదిగిపోవాలని చెప్పి ఆశ ఉంటుంది. ఇప్పుడు మొత్తం యూత్ వీళ్ళందరూ ఆశ అవసరం అంటే నేను బాగా సంపాదించాలి, ఇంకా ఎదగాలి అనే ఆశ. కొంతమందికి అవసరం ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఆడితే కొంచెం డబ్బులు వస్తే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ ఆశ అవసరం బెట్టింగ్ యాప్స్ వైపు జనాలను అయితే ఆకర్షిస్తుంది. ముఖ్యంగా యూత్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? ఇవన్నీ ఫస్ట్ నువ్వు 100 రూపాయలు పెడతావు, వాడు 200 రూపాయలు నీకు ఇస్తాడు. 200 రూపాయలు నీకు వచ్చాయని చెప్పి నీకు ఆశ పెరిగిద్ది, ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలి అని చెప్పి. నువ్వేం చేస్తావు? ఎవరో ఒక ఫ్రెండ్ని అడిగో ఎవరినో ఒకరిని అడిగి వాడి దగ్గర నుంచి ఒక 500 రూపాయలు కానీ 1000 రూపాయలు తీసుకొని నువ్వు మళ్ళీ బెట్టింగ్లో పెడతావు. ఆ 1000 రూపాయలు పోతాయి. మళ్ళీ నీకు మైండ్లో అనిపిస్తూ ఉంటుంది, అరే ఇది ఫ్రాడ్ ఏమో అని చెప్పి. కానీ నీకు 200 రూపాయలు వచ్చాయి కదా, ఒరే కాదు జెన్యూనే, నాకు 200 రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకో 1000 రూపాయలు తీసుకొని పెడతావు. రావు, పోతాయి. కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రోగ్రామ్ చేసేస్తారు, నీకు ఇంతవరకే అమౌంట్ రావాలి అని చెప్పి. నీకు రావు, డబ్బులంతా వాడికే వెళ్తాయి. నీకేంటి, నీకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు మీద అప్పు, అప్పులన్నీ ఇంత ఎక్కువ అయిపోతాయి. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఆ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా మనం కనిపెట్టాలి. కాలేజ్ ఫీజు కట్టలేదని ఎందుకు చేసుకుంటావు? ధైర్యంగా ఫేస్ చేయి. మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పు, నాన్న ఇలా బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాను నాన్న, తప్పైపోయింది, నెక్స్ట్ టైం నేను చేయను, సారీ నాన్న, నేను కష్టపడి సంపాదిస్తాను అని చెప్పు. ఎందుకు చేసుకునేది నువ్వు? ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతుంది. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే కొన్ని కేసెస్ చూస్తే నాకు బాధ అనిపించి, నిజామాబాద్లో ఫ్యామిలీ వాడు ఒక్కడు చేసిన తప్పుకి ఆ ఫ్యామిలీ అంతా ఎందుకు చేసుకోవాలి? మొన్న ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటా, రోడ్డు మీద నిలబడి ఏంది గవర్నమెంట్కి ఏవో వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులు ఖర్చు పెట్టేశాడు బెట్టింగ్ యాప్లో పెట్టి. సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. భార్య, చిన్న పిల్లలు తిరుగుతున్నారు రోడ్ల మీద భయపడి, అన్న నేను తీర్చేస్తాను, నన్ను క్షమించండి అని చెప్పి. డబ్బులు డిపాజిట్ చేయడానికి కొంతమంది బ్యాంకులో పెడతారు, బ్యాంక్ ఎంప్లాయ్ ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకురా మీకు అంటారు, వదిలే ఇంకా. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో అయినా కష్టపడందే డబ్బులు రావు. లక్కు మీద వచ్చిన డబ్బులు ఎప్పటికీ నిలబడవు, పోతాయి. నీ రంగంలో నువ్వు కష్టపడి దానిలో నువ్వు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు డబ్బులు వస్తాయి. ఇప్పుడు నా రంగం ఇది, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వీడియోస్ చేస్తున్నాను, నేను మంచిగా కంటెంట్ ఇచ్చి నేను ఇంప్రూవ్ అవుతా వస్తుంటే, నేను 10 ఏళ్ల క్రితం ఒకలాగా ఉండేవాడిని, నేను ఇప్పుడు ఒకలా ఉన్నాను. ఇంప్రూవ్మెంట్ చేసుకొని వచ్చి ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు మీతో నా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చా. లక్కుతో రాదు కదా, ఏ రంగంలో అయినా అంతే బ్రో. నీకు స్కిల్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు వస్తాయి. లక్కుతో రావు, ఈజీగా మనీ ఎప్పటికీ రావు. సినిమాల్లో లక్కీ భాస్కర్లో హీరోకి 100 కోట్లు వచ్చాయని చెప్పి పిల్లలు పారిపోయారంటే ఎక్కడ. సినిమా అది, రియల్ లైఫ్ కాదు. మనకు కూడా ఉంటుంది, మనం కోట్లు సంపాదించేయాలి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి విముక్తి పొందాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అని చెప్పి ఎవరికైనా ఉంటుంది. నేను 10 ఏళ్ళు కష్టపడి వస్తే ఈ స్టేజ్లో ఉన్నా. ఇంకా నేను నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వడానికి 10 ఏళ్ళు కష్టపడాలి. నేను కష్టపడతా. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాంటసీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారు. అయినా మీరు ఎలా ఆడుతున్నారు? VPNs యూజ్ చేసి ఆడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్రెండ్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఇక్కడ ఆడుతున్నారు. కొంతమంది స్టేట్ బార్డర్లో ఉంటారు కదా, వేరే స్టేట్లోకి వెళ్ళి అక్కడ టీంని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆడి వస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నుంచి థర్డ్ పార్టీ వ్యాలెట్స్లోకి డబ్బులు పంపించుకొని ఆ వ్యాలెట్ ద్వారా ఆడుతున్నారు. ఇవంతా ఇల్లీగలే, మీరు చేసేంత ఇల్లీగల్ పనులే. నువ్వు ఇల్లీగల్గా మీరు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. ఎందుకు అంత కర్మ? ఎందుకు నీకు? నువ్వు కష్టపడి సంపాదించి ఆడుకో, తెలిసిద్ది. మీ అమ్మా నాన్న డబ్బులు ఎందుకు నువ్వు ఖర్చు పెట్టేది? కష్టపడు. ఇప్పుడు నేను కూడా ఒక స్టేజ్లో మా నాన్న కష్టపడి సంపాదిస్తుంటే విచ్చలవిడిగా సినిమాలకు వెళ్ళను అన్నీ చేశా.
ఇప్పుడు నేను ఒక తండ్రిని అయ్యా, ఫాదర్ని అయ్యా, ఇప్పుడు నా బిడ్డకి నేను ఖర్చు పెట్టాలనుకుంటే నేను ఆలోచిస్తా 1-2 సార్లు. మెచ్యూరిటీ అంటారు దీన్ని. 20 నుంచి 25 ఏజ్, టీనేజ్లో మనకి ఏం తెలియవు. ఇప్పుడు నాకు 30 దాటిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయి అనమాట. మెచ్యూరిటీ వచ్చింది నాకు. నీ వల్ల ఇప్పుడు నీ ఫ్యామిలీ కష్టాల్లో పడకుండా చూసుకో. అదే నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీ పేరెంట్స్కి ఈ కాలంలో యూత్. నేను చెప్తున్నా, ఇది బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది. ఫైనల్ గా ఒక చిన్న స్టోరీ చెప్పి ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తాను. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు. 2 బస్సులు వచ్చి ఇద్దరిని గుద్దేశాయి. ఒకటి వచ్చేసరికి ప్రైవేట్ బస్సు, ఇంకోటి వచ్చేసరికి ఆర్టీసీ బస్సు. ప్రైవేట్ బస్సు నడుపుతున్నది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్టీసీ బస్సు నడుపుతున్నది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్. ఇప్పుడు ఈ 2 బస్సులు ఆ వ్యక్తుల్ని గుద్దినాయి. ఆ 2 వ్యక్తుల ప్రాణాలు అయితే పోయాయి. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు నడిపే సెలబ్రిటీస్, క్రికెటర్స్ ప్రమోట్ చేస్తున్న యాప్స్ ఏంది? ఫ్యాంటసీ యాప్స్. ఇప్పుడు ప్రైవేట్ బస్ నడుపుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే యాప్స్ ఏంది? బెట్టింగ్ యాప్స్. ఇవి ఇండియాలో ఇల్లీగల్. ఇప్పుడు సెలబ్రిటీస్, క్రికెటర్స్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాంటసీ యాప్స్, అవి ఇండియాలో లీగల్. ఇప్పుడు మీరు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా అది ఇండియాలో లీగల్, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అదే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కనుక మీరు ప్రమోట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు అయితే పడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాంటసీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఏపీ, తెలంగాణలో కూడా బ్యాన్. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫ్యాంటసీ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా మీకు శిక్షలు పడతాయి. ఇందాక నేను చెప్పిన లాస్ ప్రకారం. మీరేదో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఆ యాప్ చేశారు, ఈ యాప్ చేశారు, నేను చేస్తే తప్పేంటి అని చెప్పి ఆ యాప్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఏపీ, తెలంగాణలో మీకు ఈ లాస్ ప్రకారం శిక్షలు అయితే పడతాయి. ఈ స్టోరీలో 2 వ్యక్తులు చనిపోయారు కదా. ఒకరు బెట్టింగ్ యాప్స్ వాడి చనిపోయారు, ఇంకొకరు ఫ్యాంటసీ యాప్స్ వాడి చనిపోయారు. ఇద్దరు ఆ యాప్స్ లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై చనిపోయారు. ఇప్పుడు మన సొసైటీ నిద్ర లేసింది. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలెట్టారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ పెట్టి ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పైన మనం జాలి చూపిస్తున్నాం. ఇప్పుడు ఫ్యాంటసీ యాప్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు కదా, ఆయన కూడా చనిపోయాడు. వాడిని ఏం చేస్తున్నాం? వాడి కర్మలే అని చెప్పి వదిలేస్తున్నాం. సో ఇక్కడైతే ఇతని పైన జాలి చూపించి ఉద్యమం చేస్తున్నాం. ఆయనకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం. ఆయన ఇండియానే, ఈయన ఇండియానే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్టీసీ బస్సు నడుపుతున్న వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద క్రికెటర్స్, సెలబ్రిటీస్. వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు జనాలు అంటే 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఫ్యాంటసీ యాప్స్ ఇండియాలో లీగల్. సెకండ్ వన్ వచ్చేసరికి మన ఇండియాలో క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఏది చేసినా మన వాళ్ళకి ఏమంటారు, వాళ్ళని దేవుళ్ళులా కొలుస్తారు. వాళ్ళ నుంచి టైం ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే అసలు ఎలా అంటే రోజులు 24 గంటలు ఉంటే 20 గంటలు వేరే హీరోలను తిడతా, వాళ్ళ హీరోని పొగుడతా, ఆ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అదే మీరు వేరే కంట్రీకి వెళ్ళండి. మన ఆస్ట్రేలియా వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. ప్యాట్ కమిన్స్ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లే ఆయన్ని. ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకోటి సెలబ్రిటీస్, టామ్ క్రూజ్, ఆయన ఎంత పెద్ద హీరో, ఆయన రోడ్డు మీద నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు ఆయన పట్టించుకోరు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు వేరే కంట్రీస్లో. కానీ మన కంట్రీలో మాత్రం ఒక చెత్త షోలో ఒకడు విన్నర్ అయితే వాడు చుట్టూ 10 మంది చేరతారు అనమాట. ఒక ఆర్మీలు క్రియేట్ చేస్తారు. అంత ఖాళీగా ఎలా ఉంటారు బ్రో మీరు? నాకు అర్థం కాదు. మన వాళ్ళు మన టైం ఎలా వేస్ట్ చేస్తారో తెలుసా? వేరే వాళ్ళని తిట్టడానికి, వేరే వాళ్ళని చూసి అసూయపడడానికి, అవి ఉంటారు కదా, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు అనమాట. వాగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు. కొంతమంది ఉంటారు ఎందుకు బతుకుతారో కూడా తెలియదు. వీళ్ళు మళ్ళీ సమాజంలో మంచి ఏంటి, చెడేంటి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు, డిబేట్లు పెట్టుకుంటూ ఉంటారు. దానికి మాత్రం మనకి టైం వస్తుంది అనమాట. సెలబ్రిటీస్, క్రికెటర్స్ కూడా ఒకటి ఆలోచించాలి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాడు మహా అయితే ఒక 10 లక్షల మందిని, 20 లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడు మహా అయితే నా వీడియో ఎంతమంది చూస్తారు? 1 లక్ష, 2 లక్షలు చూస్తారు. మహా అయితే ఇది వైరల్ అయితే 1 మిలియన్ చూస్తారు అంతే. సో ఒక క్రికెటరు, ఒక సెలబ్రిటీ ఒక యాప్ ప్రమోట్ చేస్తే ఎంతమంది చూస్తారు? కొన్ని కోట్ల మంది చూస్తారు. ఎంతమంది మీ యాడ్ చూస్తున్నప్పుడు ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిల్లో బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు కదా. ఆ డబ్బులే ప్రమోషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక క్రికెటర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను, ధోని గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో ధోని గారి ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వకండి. సో నేను కూడా ధోని గారి ఫ్యానే. ఆయన స్టోరీ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ఆయన పేరైతే నేను యూజ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు ధోని గారు ఉన్నారు. రీసెంట్గా నేను ఒక యాడ్ చూశాను, సైకిల్ యాడ్ చూశాను సందీప్ రెడ్డి వంగా గారితో. సో అందులో ఆయన సైకిల్ని ప్రమోట్ చేశాడు. ఆ యాడ్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ సైకిల్ నువ్వు కొనుక్కుంటే ఆ సైకిల్ నీ దగ్గర ఉంటుంది. సో దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి యాడ్స్ చేసుకోవడం వల్ల జనాలకి ఎలాంటి నష్టమేం జరగదు. అదే సెలబ్రిటీ, అదే క్రికెటర్ ఏవైనా ఫ్యాంటసీ యాప్స్ కానీ, గుట్కాలు, ధూమపానం రిలేటెడ్ కంటెంట్, మద్యపానం రిలేటెడ్ కంటెంట్ ఇవి చేస్తే కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది ఎవరికి నష్టం? ఖచ్చితంగా సొసైటీకి నష్టం. నిన్ను దేవుళ్ళ
కూలిచే ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ వాళ్ళకి నష్టం. సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉంటే సమాజానికి చాలా మంచిది. ఇది ఆర్టీసీ బస్ గురించి. ఇప్పుడు మనం ప్రైవేట్ బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ ప్రైవేట్ బస్సు గుద్ది ఒకటి చనిపోయాడు కదా, జనాలందరూ దానిపైన ఇప్పుడు ఉద్యమం చేపట్టారు. అది కరెక్టే, ఎందుకంటే ఇవి ఫ్యాంటసీ యాప్స్తో కంపేర్ చేస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ పైన. ఈ ఫ్యాంటసీ యాప్స్ చేయడం వల్ల ఎవరైతే లాస్ అవుతాడో, అల్టిమేట్గా లాస్ అవుతాడో, వాడి నుంచి గవర్నమెంట్కి కొంత అమౌంట్ వెళ్తుంది, సెలబ్రిటీస్ కొంత అమౌంట్ వెళ్తాయి, మన బీసీసీఐకి, వీళ్ళందరికీ అమౌంట్ వెళ్తాయి. ఇండియా ఎకనామీ అయితే గ్రో అవుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇండియా ఎకానమీకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఈ డబ్బులన్నీ ఆ బెట్టింగ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యాప్ చేతికి వెళ్తాయి. ఇవి ఇండియాలో రిజిస్టర్ కాదు, వేరే కంట్రీలో రిజిస్టర్ అయినాయి. ఆ దేశానికి ఆదాయం పెరిగిద్ది. మరికొన్ని బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్లో వచ్చిన మనీతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల మన ఇండియా భద్రతకి ఏమైనా భంగం కలిగితే, అందుకే చాలా మంది దీనిపైన ఉద్యమం చేస్తున్నారు, దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా అందులో ఒకరిని. ఇప్పుడు మన వాళ్ళు చేసే ఉద్యమం ఎలా ఉంది అంటే, పెద్ద సముద్రంలోకి వెళ్ళి బకెట్ తీసుకొని బకెట్లో నీళ్లు బీచ్లో పడేస్తున్నారు అనమాట. అది మనం చేసే ఉద్యమం. మీరు ఎన్ని నీళ్లు సముద్రంలో తోడి బకెట్తో బీచ్లో వేసిన సముద్రంలో నీళ్ళు అలాగే ఉంటాయి. అవే ఫ్యాంటసీ యాప్స్. ఇప్పుడు మీరు ఐపీఎల్ చూస్తున్నారు కదా, ఐపీఎల్ చూస్తుంటే ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి యాడ్స్ వస్తున్నాయి. వాటిల్లో సగానికి సగం ఈ ఫ్యాంటసీ రిలేటెడ్ యాప్సే ఉన్నాయి. ఏపీలో, తెలంగాణలో అవి బ్యాన్ అయినా ఏపీ, తెలంగాణలో మనకు కనిపిస్తున్నాయి యాడ్స్. గవర్నమెంట్ వాటి మీద ఏం యాక్షన్ తీసుకోలేకపోతుంది. ఆ యాప్సే మనకి యాడ్స్లో ఎందుకు వస్తున్నాయి? బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, ఫ్యాంటసీ యాప్స్ వాళ్ళు చెల్లించే అమౌంట్ మిగిలిన ఏ కంపెనీ వాళ్ళు చెల్లించలేరు. అంత డబ్బులు పెట్టి ఆ యాడ్స్ స్లాట్ని వాళ్ళు కొనుక్కుంటారు. ఆ యాడ్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడో వాడు ఇండైరెక్ట్గా ఈ ఐపీఎల్ బెట్టింగ్ యాడ్స్కి స్పాన్సర్ చేస్తున్నాడు. ఇవన్నీ ఆగాలంటే రెండే మార్గాలు. ఒకటి, గవర్నమెంట్ ఈ ఫ్యాంటసీ యాప్స్ ద్వారా వచ్చే డబ్బులు నాకు వద్దు, ప్రజల ప్రాణాలే ముఖ్యం అంటే ఈ ఫ్యాంటసీ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇల్లీగల్ చేసి పడేయాలి. అప్పుడు క్రికెటర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే యాప్ ఆల్రెడీ ఇండియాలో బ్యాన్ అయిపోయాయి కాబట్టి. సెకండ్, నువ్వు డబ్బులు పెట్టడం వల్ల ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. ఫ్యాంటసీ యాప్స్కి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సెలబ్రిటీస్కి ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్లు అన్నీ కడుతున్నారు. అదే ఆ సర్కిల్లో నువ్వు లేకపోతే ఈ వ్యవస్థ అంతా నడిచిద్దా? ఆ వ్యవస్థకి స్పాన్సరే నువ్వు మారనంత కాలం ఇండియాలో బెట్టింగ్ యాప్స్ని నిర్మూలించడం, ఫ్యాంటసీ యాప్స్ని నిర్మూలించడం ఇంపాసిబుల్. ఇది పచ్చి నిజం. ఇప్పుడు నేను చెప్పింది నిజం అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అబద్ధం అనిపిస్తే ఈ వీడియోని డిస్లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.